హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ కిచెన్స్. నా పేరు రాజేశ్వరి. ఈరోజు ఆలు ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఈ ఫ్రై రైస్లోకైనా చపాతీలోకైనా మంచి కాంబినేషన్. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 3 ఆలు తీసేసుకొని పీల్ అవుట్ చేసుకొని ఇలా పెద్ద సైజులో తురిమి పెట్టుకోవాలి. వాటర్లో ఉంచుకోండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. పొటాటో, 3 పచ్చిమిర్చి, 2 లవంగా, కొంచెం దాల్చిని, అరించి అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర. వీటన్నింటినీ రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోండి. రోల్ లేని వాళ్ళైతే మిక్సర్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ముందుగా 1 ఆనియన్ని కట్ చేసి ఉంచుకోండి, స్మాల్ పీసెస్. అది కూడా యాడ్ చేసుకున్నాక ఒక 1 మినిట్ ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయి ఆనియన్ సాఫ్ట్ అయిపోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. ఇలా ఫ్రై అయ్యాక కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి, మాడిపోతుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. 1 మినిట్ ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ హల్దీ వేసుకున్నాం, పసుపు, కొంచెం ఉప్పు. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం. ముందుగా తురిమి పెట్టుకున్న ఆలుని ఒక గిన్నెలోకి తీసేసుకొని వాటర్ లేకోకుండా ఉంచేసుకొని ఆలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. పచ్చిమిర్చి పేస్ట్ ఆలుకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి లిడ్ క్లోజ్ చేసేసి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి, లేకపోతే ఆలు అడుగంటిపోతుంటుంది. ఎందుకంటే మనము దాన్ని తురిమాము కాబట్టి త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి 2 మినిట్స్కి ఒకసారి. ఆలు సాఫ్ట్ అయిపోయాక కొంచెం ధనియా పొడి, అంటే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మనం ఫస్ట్లో కొంచెమే ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకుంటే రెడీ అయిపోతుందండి. క్యాప్ క్లోజ్ చేయక్కర్లేదు. అంతేనండి, ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.